దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం దేవుని మాటలు నేర్చుకుని దేవుని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాం. ఇంకా పౌరుషంగా పట్టుదలగా ప్రభు కొరకు మనం జీవిద్దాం, ఇంకెక్కువగా ప్రభుని ప్రేమిద్దాం. ఈరోజు వాక్యం అనేది మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఉన్న ఒక వచనాన్ని ధ్యానం చేద్దామండి. 29వ వచనంలో 12వ అధ్యాయం 29లో, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాని నీవు ప్రేమించాలి. ఆజ్ఞలన్నీ మనం చూసినప్పుడు పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత ఒకరోజు యేసు ప్రభుని శాస్త్రులైన వారు వచ్చి అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, నో సెకండరీ, అంటే ఇంకొక అద్వితీయ ప్రభు అంటే సెకండరీ అనేవాళ్ళు ఇంకా ఎవరూ లేరు, నేను మాత్రమే అద్వితీయుడైనటువంటి ప్రభు అని, ఆయనను పూర్ణ వివేకంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో అలా మనం ప్రేమించాలని యేసు ప్రభు చెప్పారు. ఈరోజు మన ప్రసంగాంశం ఏంటంటే, ప్రభుని ప్రేమించే వారంగా ఉండాలి. ప్రభుని పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో సంపూర్ణంగా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు అంటే ఉద్యోగము, దేవుడి కంటే ఎక్కువగా ఉద్యోగాన్ని ప్రేమిస్తే అదే నీకు దేవుడు. లేకపోతే మనుషుల్ని ఎవరినైనా దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తే అదే నీకు దేవుడు అన్నమాట. అలా కాకుండా మొదటి స్థానం మనం ప్రభుకి ఇవ్వాలని, పూర్ణంగా అంటే కంప్లీట్ హోల్ హార్టెడ్గా ప్రభుని ప్రేమించాలి. ఆదికాండం మొట్టమొదటి మాట ఏముందండి? ఆది యందు దేవుడు అనే మాట చూస్తాం. అంటే మన జీవితానికి దేవుడే ప్రధానంగా ఉండాలి అనేది ఈ విషయం, దీంట్లో ఉన్నటువంటి ప్రధానం. ఆది యందు దేవుడు, అట్లాగే ఆది యందు అంటే ప్రధానంగా మన జీవితాల్లో దేవుడు మనకి ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొత్తానికి ఈ వాక్యంలో ప్రభువుని మనం ప్రేమించే వారంగా ఉండాలి. మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. మన యొక్క సమయంలో, మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు, లేదంటే మన జీవితాల్లో ఆలోచనలు తీసుకునేటప్పుడు, లేకపోతే అది ఏం చేసినా సరే మొదటి స్థానాన్ని ప్రభుకి ఇచ్చే వారంగా ఉండాలని ఈరోజు మనం నేర్చుకున్నాం. దేవుని ప్రేమించకపోతే, దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న మాట నేను చెప్తున్నానండి. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు ఆఖరి అధ్యాయంలో ఒక మాట అన్నారు, ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అని రాస్తుంది. కొరింథీ సంఘానికి ఆయన వాళ్ళు లెటర్ రాశారు, కొన్ని ప్రశ్నలు వేశారు. వేసినప్పుడు ఈ ప్రశ్న కూడా వేసుంటారు, మేము ప్రేమించకపోతే ఏమవుతుంది అని అడుగుంటారేమో బహుశా వాళ్ళు. ఎవడైనను ప్రభువుని ప్రేమించకుంటే వాడు శాపగ్రస్తుడు అవుతాడు, శపింపబడును అని చెప్పి దేవుని వాక్యంలో రాశారండి. సామెతల్లో అయితే నన్ను అసహించుకుని వాడు మరణమును స్నేహించును అని రాసుకుంది. ఈరోజు ప్రభువుని ఎరిగినటువంటి మన జీవితాల్లో మనం ప్రభువుకి మొదటి స్థానం ఇచ్చేవారంగా, ప్రభువుని మొదటిగా మనం ప్రేమించేవారంగా ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఒక్క మాట అక్కడ రాసుంటే అసలు ప్రభువుని ప్రేమిస్తే మనల్ని దేవుడు ఎంతగా దీవిస్తాడో ఈరోజు ఆ ఆశీర్వాద వర్షాల గురించి చెప్పాలని ఈరోజు నేను మీ మధ్యలోకి వచ్చాను. ప్రభువుని ప్రేమిస్తే నేను ప్రాముఖ్యంగా 7 మాటలు ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుడిని ప్రేమిస్తే, దేవునికి మొదటి స్థానం ఇస్తే మన ఇంకా అన్ని విషయాల్లో ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుందో నేను చెప్పాను, ఇస్తే ఏమవుతుంది అనేది మాత్రం 7 మాటలు నేను మీకు ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రభువుని ప్రేమిస్తే మొదటిగా శ్రమల్లో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. 91వ కీర్తనలో మనం చదువుతాం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, శ్రమలో అతనికి తోడుగా ఉండేదను, శ్రమలో నుంచి అతను విడిపించదను అని రాసు. అంటే శ్రమలో నుంచి మనం మానవ జీవితంలో శ్రమ, ఇబ్బంది, ఇరుకుని తప్పించుకునేవారంటూ ఎవరు కూడా లేరు. అందరూ కూడా శ్రమల మార్గంలో వెళ్లాల్సిందే. కాబట్టి శ్రమల్లో ఉన్నప్పుడు మనం ప్రభుని, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను అంటే అర్థం ఏంటంటే, అతని శ్రమల్లో నుంచి నేను తప్పిస్తాను, శ్రమల్లో కూడా తోడుగా ఉంటాను, శ్రమలో నుంచి విడిపిస్తాను. శ్రమలు రావు యేసు ప్రభువుని నమ్ముకుంటే అని ఎక్కడా కూడా లేదండి.
శ్రమల్లో నుంచి విడిపిస్తాను, శ్రమలో తోడుగా ఉంటాడు, శ్రమలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు. 91వ కీర్తన మనం చదువుతూ ఉంటాం కదా, అది అక్కడ రాస్తుంది. కాబట్టి చాలాసార్లు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళలో యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏ బాధలు రావు, ఏ కష్టాలు రావు, ఎలాంటి అనారోగ్యం రాదు అనుకుని అలాంటి సువార్తలు విని రక్షించబడిన వారు ఆ తర్వాత జీవితంలో వచ్చే విషయాలను బట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మన భక్తి జీవితం యెహలోక సంబంధమైనదే కాదండి. 70 సంవత్సరాలు ఇంకా బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాం. నిత్యమైన జీవితం మరొకటి ఉంది మనకి, పరలోకంలో దేవునితో కలిసి నివసించే జీవితం. దాని కొరకు ఈ భూమి మీద మనం సిద్ధపడుతూ ఉన్నాం. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు, శ్రమ వచ్చినప్పుడు అటు ఇటు పరుగులు తీయకూడదు. శ్రమ కలిగినా ఎవరికైనా వాడు ప్రార్థించాలి అని దేవుని వాక్యంలో రాస్తుంది. అప్పుడు దేవుడు మరి తప్పిస్తాడని వాక్యంలో రాస్తుంది. దానియేలు గ్రంథం మనం చదివినప్పుడు శద్రకు, మేషాకు, అబేద్నెగో అనే యవ్వనస్తులు, ఇశ్రాయేలు దేశపు యవ్వనస్తులు బబులోను దేశానికి వచ్చారు. బబులోన్ అంటే ఇప్పుడు ఇరాక్ అండి. వచ్చి మరి వాళ్ళు ఆ ప్రతిమకు నమస్కారం చేయలేదు, బంగారు ప్రతిమకు. నెబుకద్నెజరు పెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలోకి వెళతారని చెప్పినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మరి మేము అగ్నిగుండంలో మమ్మల్ని దేవుడు తప్పిస్తాడు, ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం నువ్వు పెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయమని చెప్పారు. సరే, రాజుకు చాలా కోపం వచ్చింది. 7 అంతలా ఎక్కువ చేశాడు వేడిని. ఆ పడవేసిన వాళ్ళు సహితం కాలారు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ముగ్గురిని వేస్తే రాజుగారికి 9 కనిపించారని బైబిల్లో రాస్తుంది. అంటే నేను ఈ మాటలో ఒక మాట చెప్తున్నాను, శ్రమల్లో మనం గమనించం కానీ శ్రమలో దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆ శ్రమలోనే అలా కృంగిపోతూ ఉంటాం, శ్రమలోనే పరిష్కారం లేనట్టుగా దుఃఖపడిపోతూ ఉంటాం, అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటాం. కానీ శ్రమలో శద్రకు, మేషాకు, అబేద్నెగోకు తోడుగా ఉండి మరొక మనిషిగా కనిపించిన ఆ దేవుడే మన శ్రమల్లో ఇప్పుడు ఆయన మనకి కూడా తోడుగా ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళని విడిపించాడు. నెబుకద్నెజరు అడుగుతున్నాడు, నేను ముగ్గురు వేస్తే 9 కనిపిస్తున్నారేంటని అడిగాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనం బైబిల్లో చదువుతాం. నెబుకద్నెజరు శద్రకు, మేషాకు, అబేద్నెగో అనే వీరి దేవుడే పూజార్హుడు అని ఆయన గొప్ప సాక్ష్యాన్ని చెప్పారు. అంటే శ్రమల్లో తోడుగా ఉన్నాడు, అంతేగాని ఆ వేడిలో పడేయకుండా చేయలేదు. దేవుడు పడవేసేటట్టుగా చేశాడు. ఆ అగ్నిలో దేవుడు వాళ్ళతో పాటు తిరుగుతూ వాళ్ళకి తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత అగ్నిలో నుంచి ఏమాత్రం కాలకుండా, అంటే శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటే దానివల్ల అగ్ని నిన్ను కాల్చదు, నీళ్లు నీ మీద పారినా నువ్వు మునిగిపోవు. దేవుడు దాంట్లో నుంచి కూడా బయటకు తీసుకొని వస్తాడు. ధైర్యంగా, విశ్వాసంగా ఉండాలి. ప్రభువుని ప్రేమిస్తే, ఎవరైనా ప్రభువుని ప్రేమిస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అని రాస్తుంది వాక్యం. కాబట్టి దేవుని బిడ్డల 91వ కీర్తన 14వ వచనం ప్రకారం శ్రమలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు, శ్రమలో తోడుకుంటాడు, శ్రమలో నుంచి విడిపిస్తాడు. రెండవ మాట, ఎవరైనా నన్ను ప్రేమిస్తే వాళ్ళ నేను ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. అవునండి, బైబిల్లో 8వ అధ్యాయం 21వ వచనంలో సామెతల గ్రంథం, సామెతలు 8వ అధ్యాయంలో 21వ వచనంలో రాసినటువంటి మాట ఏంటంటే, శ్రమల్లో ఇక్కడ ఆస్తికి కర్తలుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆస్తికి కర్తలుగా చేస్తానని. ఇప్పుడు మనం ఆస్తి అనగానే ఏమండి, ఇప్పుడు దేవుడు బాగా ధనం ఇస్తాడు, వెండి బంగారం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు అని చెప్పి మనం ఆలోచించవచ్చు. మొదటిగా నేను చెప్తున్నాను, దేవుడు పరసంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. భక్తుడైన పౌలు గారి సంఘాలకు రాస్తూ క్రొత్త నిబంధనలో ఆయన ఏం చెప్పారంటే, ఆయన మనల్ని క్రీస్తు యేసునందరి పరసంబంధమైన ఐశ్వర్యవంతులుగా, ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి, భూమి మీద పరలోకాన్ని చూడగలిగే గొప్ప ఐశ్వర్యవంతులుగా దేవుని వాక్యంలో రాయబడింది. అందుకు వారసులు అయ్యేటట్లుగా దేవుడు మనల్ని చేస్తాడు, మనం ప్రభువుని ప్రేమించినప్పుడు. అంతేకాదు ఇహలోక సంబంధమైన అవసరతలు తీరుస్తాడు, ఐశ్వర్యవంతులుగా కూడా చేస్తాడు. ఏ విధంగా రూతు గ్రంథం మనం చదువుతాం. మోయాబు దేశం నుంచి వట్టి చేతులతో తిరిగి వచ్చారు నయోమి, రూతు. ఏమీ లేదు వాళ్ళ దగ్గర, ఉన్నదాన్ని కూడా పోగొట్టేసుకొని మరి ఇక్కడ కరువు వచ్చిందని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. మోయాబు దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఇంకా కూడా దిగజారిపోయినాయి. మళ్ళీ మొత్తానికి బెత్లెహేములో ఇంకా సమృద్ధి ఉందని తెలుసుకున్న తర్వాత వెనక్కి వచ్చారు. రూతు ఎలా ప్రేమించిందంటే దేవుణ్ణి,
అంటే వాళ్ళ అత్తని ప్రేమించింది, దేవుడిని ప్రేమించింది, వాళ్ళ అత్తగారి దేవుడిని. నీ దేవుడే నాకు కూడా దేవుడు, నీ ప్రజలే నాకు కూడా ప్రజలు. మరి మీ ఊరే మా ఊరు, మరణం తప్ప మనల్ని ఏది కూడా వేరుపరచదు. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి నా దేశానికి వెళ్ళను అని ఆమె ఒక తీర్మానం చేసుకుంది. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా మరి ప్రభువుని ప్రేమించే వారంగా, ఒకసారి ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏదైనా చిన్న ఇబ్బంది రాగానే చాలా జాగ్రత్తగా వినండి. నేను ఒక ప్రాముఖ్యమైన పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. మన అవిధేయతల వలన, మనం దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పొరపాట్లు చేయడం వలన వచ్చే శ్రమలు వేరు, దేవుడు ఒకవేళ పరీక్ష పెడితే వచ్చే పరీక్ష అనే శ్రమలు వేరు, నిజంగా మనం చేసే క్రియల వలన ఆ చెడ్డ విత్తనాలు విత్తితే చెడ్డ ఫలాన్ని పొందటం వేరు. చాలా తేడా ఉందండి. అన్ని దేవుడి మీద పెట్టి దేవుడే మాకు ఇలా చేశాడు అనకూడదు. ఎక్కడెక్కడ ఆ సమయంలో మనం మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవా, నేను ఎక్కడ తప్పిపోయాను ఫలానా విషయంలో, ఎక్కడ నేను అవిధేయురాలుగా జీవించాను ప్రభా, మరి ఎక్కడ నేను నీకు ఇష్టం లేనట్లుగా ఉన్నాను, అలా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రూతు ఇలాంటి నిర్ణయం తీసుకుంది తన జీవితంలో, ఇంకెప్పుడు కూడా నేను మళ్ళీ వెనక్కి వెళ్ళను. ఒకసారి మనం ప్రభువుని తెలుసుకున్న తర్వాత దేవుని మహాకృపలో 1993 సంవత్సరంలో నేను యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు తన మహాకృపలో నన్ను నడిపిస్తూ వస్తా వచ్చాడు. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం చాలా గొప్పదండి. రక్షణ అనే ఐశ్వర్యము, మారు మనసు అనే ఐశ్వర్యం అన్నిటికంటే గొప్పది. పర సంబంధమైన విషయాలు భూమి మీద ఉన్న ప్రజలకు తెలియజేయబడ్డ గొప్ప ఐశ్వర్యము, దానిని దేవుడు ఇచ్చాడు. అంతేకాదు, ఈ భూమి మీద దేవుడు మన ప్రతి అవసరతలు కూడా తీరుస్తాడు అనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియజేస్తాను. ఆస్తికి కర్తగా రూతు విషయంలో ఆమె అలా నిర్ణయం తీసుకుంది. తర్వాత మరి తినడానికి ఆహారం లేదు. బెత్లెహేంకి వచ్చినప్పుడు అవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ కూడా ఆమె వెనక్కి తిరిగి వాళ్ళ సొంత గ్రామం వెళ్ళలేదండి, సొంత దేశం పోలేదు ఆమె. అలాగే స్టాండ్ అయిపోయింది. దేవుడు ఆమెను బోయాజ్ అనే ధనవంతులతో వివాహం అవ్వటం వలన ఆస్తికి కర్తలుగా వాళ్ళ సమీప బంధువులతో వివాహం జరిగింది. ఆమెను దేవుడు, అతను ఎంతో ఐశ్వర్యవంతుడు, అతని ద్వారా ఆమె ఆస్తి కర్తగా అయింది. దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మ సంబంధంగానూ ఆమె ఆస్తికి కర్తే. ఎందుకంటే యేసుప్రభు వంశావళి చదువుతుంటే యేసుప్రభు వంశావళిలో ఈ రూతు అనేటువంటి మోయాబు స్త్రీ కనిపిస్తూ ఉంటుందని మనకి. ఆత్మ సంబంధంగానే ఆమె ఐశ్వర్యవంతురాలే, మరి శరీర సంబంధంగా కూడా ఐశ్వర్యవంతురాలే. ఎందుకంటే బోయాజు చాలా ధనవంతుడని బైబిల్లో రాశారు ఆ రోజుల్లో కూడా. ఈరోజు మనము లేమితో కరువుతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మరి దేవుడు మనల్ని ఆ ఆస్తికి కర్తలుగా, అంటే మా అవసరతలే తీర్చబడట్లేదు, మేము ఇంకా ఆస్తికి కర్తలుగా ఏమవుతాము అని అవిశ్వాసం రానివ్వద్దండి. ప్రార్థన చేయండి. నిజంగా క్రీస్తేసునందు మహిమలో దేవుడు ప్రతి అవసరతలు కూడా తీరుస్తాడు. ఏమిటి, మనకు వచ్చిన కోరికలన్నీ తీర్చకపోవచ్చు, కానీ అవసరాలు మాత్రం దేవుడు తీరుస్తాడు. దేవా, నా అవసరత ఇది ప్రభు, మేము ఇంత కష్టంలో ఉన్నాం, మేము పలానా ఫీజు కట్టాలి, లేకపోతే మరి మా పిల్లల్ని చదివించుకోవాలి, దేవా మేము ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాం, నువ్వు ఎలాగైనా మాకు సహాయం చేయతండి అని అడిగితే దేవుని వాక్యంలో ఏమి రాస్తుందండి? మరి కొండ మీద పశువులన్నీ నావే అని అన్నాడు ఆయన. వెండి నాది, బంగారం నాది అని చెప్పాడు ప్రభు. ఆయన ఐశ్వర్యవంతుడు. తప్పనిసరిగా మనము మరి ఇంటి అద్దె కట్టలేదండి, పిల్లలకి ఫీజులు కట్టలేదండి, లేకపోతే మా యొక్క అవసరతల్లో మేము తినటానికి ఉండట్లేదని ఎప్పుడు కూడా మీరు బాధపడక్కర్లా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నిజంగానే ఈ లోకంలో కావాల్సిన ప్రతి అవసరత తీరుస్తాడని నేను ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నాను. రెండో మాట, ఆస్తికి కర్తలుగా, ఆయన ప్రేమిస్తే ఆస్తికి కర్తలుగా చేస్తాడు. మూడవ మాట ఏంటంటే, ఆయన ప్రేమిస్తే ఆయన మనకి క్షమాపణ అనుగ్రహిస్తాడు. లూకాసు సువార్తలో 7వ అధ్యాయం 47వ వచనం అద్భుతమైన మాట అండి. పాపాత్మురాలైన స్త్రీ అని బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు ఆమె గురించి. పరిశుద్ధురాలు అని కాదండి, అక్కడ పాపాత్మురాలైన స్త్రీ. ఆమె వచ్చింది, ఏడుస్తూ ఉంది, ఆయన పాదాలు తుడుస్తూ ఉంది, ఇలా అన్నీ చేస్తుంటే యేసుప్రభు ఏమన్నారండి? ఆమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఈరోజు మన జీవితాల్లో అయ్యో నేను ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశానని సాధారణ ఆ కాన్షియస్, ఆ పొరపాటు చేశాను అనే దాంట్లోనే ఉంచేస్తూ ఉంటాడు. అలా కాకుండా ప్రభువా క్షమించమని అడిగితే, ఆయన పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు పెడితే ఆ పాపముల నుంచి దేవుడు మనకి విమోచన, విడుదల అనుగ్రహిస్తాడు, పాప క్షమాపణ కూడా అనుగ్రహిస్తాడు. నిత్య జీవానికి వారసులుగా దేవుడు మనల్ని చేస్తాడు. ఆమె
ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చుని ఏడుస్తూ, మరి ఆమె ఎంతో కన్నీటి పెట్టుకోవడాన్ని ఆమె విస్తారంగా ప్రేమించింది అన్నారు యేసుప్రభు. ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆమె కన్నీరు విడిచడాన్ని బట్టి విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె చేసిన విస్తార పాపాలను కూడా క్షమించారండి. ప్రభు దగ్గరికి ఎవరైనా సరే, ఎవరైనా భేదం లేదండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా మరి నేను హృదయంలో విశ్వాసం, యేసు ప్రభా మరి నన్ను క్షమించు, నా విధేయతలు క్షమించు, నీ కుమారుడిగా నీ కుమార్తెగా చేసుకోమన్నప్పుడు తప్పనిసరిగా మన విశ్వాసాన్ని బట్టి ఆయన కృప కూడా చూపించి మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటారు. ఆలస్యం చేయకూడదు దేనికోసం. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆలస్యం చేయకుండా మరి మనం వెంటనే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. చాలామంది ఎలాగ ఆలోచిస్తూ ఉంటారంటే, వివాహము అయిన తర్వాత అప్పుడు దేవుడిని నమ్ముకుందాం, అప్పులు తీరాక నమ్ముకుందాం. మరి కొంతమంది పిల్లలు బాప్తీసాలు తీసుకోరు. ఎందుకనంటే వివాహాలు ఎలా జరుగుతాయో తెలియదు కదా, పెళ్ళైన తర్వాత చేసుకోవచ్చు. అలా కాదండి, మన భారమంతా ఆయన మీద వేస్తే ఆయనే మనకి తప్పనిసరిగా అన్నిటికీ పరిష్కారం చూపిస్తాడని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. ఆమె విస్తారంగా ప్రేమించింది, విస్తారమైన పాపాలను క్షమాపణ పొందుకుందనే వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మరొక ఆశీర్వాదం, ప్రభువుని ప్రేమిస్తే ఇంకా ఏం కలుగుతుందంటే ఆయన మనల్ని కాపాడే దేవుడు. 145వ కీర్తన 20వ వచనంలో రాసింది, తను ప్రేమించే వారిని అందరినీ కాపాడును అని రాసింది. ఆయన ప్రేమించే వాళ్ళు ఎవరైనా కొంచెం మందిని ఆయన కాపాడతాడంట. ఆయన దానియేలు సింహపు గోల్లో నుంచి దేవుడు ఏ విధంగా కాపాడాడో మనకు తెలుసు. ఎవరు కూడా మరి 30 దినాలు ప్రార్థన చేయకూడదని తెలిసిన తర్వాత కూడా యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఆయన యథావిధిగా ప్రార్థన చేశాడట. రోజుకి 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. బబులోను దేశపు ప్రధానమంత్రి గారు. మనకి ఎంత తీరిక లేకుండా ఉన్నామండి మనం. మరి దావీదు మహారాజు 7 సార్లు స్తుతించాను అని అన్నారు, ప్రార్థన కూడా చేశారన్నారు. మరి దానియేలు రోజుకు 3 సార్లు ముమ్మారు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఆయన ప్రార్థించేవారని రాస్తుంది. మనం చాలామంది చాలా తీరిక లేదని చెప్తా ఉంటాం, ఖాళీ లేదని చెప్పేసి. ఆయన యథావిధిగా ప్రార్థన విషయం గురించే వచ్చిందండి అక్కడ తేడా, వేరే విషయం కాదు. ఏ విషయంలో కూడా దానియేలులో తప్పును పట్టలేకపోయారట. అందుకని ఇంకా కనిపించింది ఏంటంటే ప్రార్థనని ఆధారంగా చేసుకున్నారు వాళ్ళు. అయినా సరే తప్పకుండా ప్రార్థించాడు. దేవుడు అతన్ని మరి అంత భయంకరమైన పరిస్థితిలో నుంచి దేవుడు దానియేలుని కాపాడాడు. మనం ప్రభువుని ప్రేమిస్తే దేవుడు మనల్ని కూడా కాపాడతాడు. అంతేకాదు, ప్రభువుని ప్రేమిస్తే అన్నీ మన మేలు కొరకే జరుగుతాయి. రోమీయులకు రాసిన పత్రిక 8:28లో ఒక శ్రేష్టమైన మాట ఉంది, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి సమస్తమును సమకూడి మేలుకరంగా జరుగుతున్నవి అని దేవుని వాక్యంలో రాస్తుంది. ఎంత శ్రేష్టమైన మాట. మనం ప్రభువుని ప్రేమిస్తే గనక మనకి కీడుగా కనిపిస్తున్నవి, మనకి క్షేమంగా లేదు అనిపిస్తున్న విషయాలు, చాలా తప్పుగా ఉంటున్న విషయాలు, చాలా కష్టము వచ్చింది అనిపిస్తున్న విషయాలు, చాలా భారమైన సంగతులు, ఇట్లా అనిపిస్తున్నవన్నీ కూడా నిజంగా మనం ప్రభువుని ప్రేమిస్తే మన జీవితాల్లో అవన్నీ మేలు కొరకే దేవుడు చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాయి. యోసేపు జీవితంలో యోసేపు అన్న మాట గురించి చదువుతానండి. ఆయన ఎంత చక్కటి మాట. ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడండి. ఆ గోతిలోకి పంపబడ్డాడు. తన పోతీఫర్ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత జైల్లోకి వెళ్ళాడు. పోతీఫర్ భార్య వల్ల ఇంకొక శోధన, మళ్ళీ జైలుకి వెళ్ళి 2 సంవత్సరాలు చెరసాల్లో ఉండిపోయాడు. అక్కడ మేలు చేస్తే వాళ్ళు మర్చిపోతారు. కానీ దేవుని ప్రణాళిక 35 సంవత్సరంలో ఆ దేశపు ప్రధానమైన స్థానంలో అతను ఉండాలని దేవుడు నిజంగానే ఆ స్థితిలోకి తీసుకుని వచ్చాడు. అందుకే యోసేపు ఏమంటాడంటే 50వ అధ్యాయం 20వ వచనంలో, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించిన. కాబట్టి భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యోసేపు చేసినటువంటి పని ఏంటండి? ఎన్ని శ్రమలు వాళ్ళ అన్నలు చేసినటువంటి పని, అన్ని విషయాల్లో కూడా అతడు దేవుడిని ప్రేమించాడు. బైబిల్ ఎన్ని చోట్ల రాస్తుందంటే యోసేపులకు దేవుడు తోడుగా ఉండే, ఎందుకంటే అతడు ప్రభువుని ప్రేమించిన మనిషి కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. గోతిలో పడివేసినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అందుకే ఇతరులు ఎవరైనా సరే నీకు ఎంత కష్టం వచ్చింది కదా, దేవుడిని నమ్ముకున్నావు అన్నప్పుడు మనం బెదిరిపోకూడదండి.
ఎందుకంటే ఆ గోతిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు తోడుగున్నాడు. ఒకవేళ చెరసాల అనుభవంలోకి నడిపించబడ్డాం అనుకోండి, అక్కడ కూడా దేవుడు మనతో ఉన్నాడు. పోతీఫరు భార్య భయంకరమైన శోధనలోకి మరి ఆ శోధన తీసుకుని వచ్చింది. దాంట్లో కూడా దేవుడు తోడుగుండి అక్కడి నుంచి విడిపించాడు కూడా అతన్ని. అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రజలు మనల్ని, నీకు దేవుణ్ణి నమ్ముకున్నావు, నీకేమొచ్చింది, నీకేం కలిసి వచ్చింది, ఇలాంటి మాట్లాడినప్పుడు భయపడకూడదు. ఆ ఇబ్బందిలో దేవుడు తోడుగా ఉన్నాడని గ్రహించాలి. అనారోగ్యంలో దేవుడు తోడుగా ఉన్నాడు, కష్టంలో దేవుడు తోడుగున్నాడు. ఆయన బలపరచకపోతే మనం బలపరచబడం కదా అండి. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయాం. అందుకే మీరు భయపడొద్దు అని చెప్పి దేవుడు నేటి దినాన జరుగుతున్నట్లుగా అందరికీ ఆహారం వచ్చినట్లుగా దేవుడు మేలుకే ఉద్దేశించాడు. కాబట్టి నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని ఆదరిస్తానని చెప్పి వాళ్ళతో ఆదరణ పరంగా మాట్లాడాడని యోసేపు గురించిన సాక్ష్యము బైబిల్లో రాస్తుంది. ఇలా ఎంతోమంది జీవితాలు. ఈరోజు మనం కూడా ప్రభువుని ప్రేమిస్తే మనకు వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఇతరులు మనల్ని అన్నప్పుడు మనం బెదిరిపోకుండా, అప్పుడు కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఇప్పుడు కూడా తోడుగున్నాడు. నీకు ఇంత అనారోగ్యం వచ్చిందేంటి, దేవుడిని నమ్ముకున్నావు కదా అంటే, అనారోగ్యంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని నమ్మాలి. అది ప్రభుని ప్రేమిస్తే అన్ని మేలు కొరకే దేవుడు జరిగిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదుకి మరి 35 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశపు రాజు అయ్యాడు. అతని జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చాయి. అతనికి అభిషేకం జరిగిన తర్వాత అన్ని ఆటుపోట్లు, అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులు, అన్నిసార్లు అరణ్యపు ప్రయాణాలు, అతని జీవితము సుస్థిరమైన ఇజ్రాయేలు దేశపు రాజ్యాన్ని పరిపాలన చేయడానికి దేవుడు అతను అలా స్టాండ్ చేశాడు. ఈ అనుభవాలన్నీ అతనికి ఉపయోగపడ్డాయి. ఆ దేశపు రాజుగా అతను నిలబడినప్పుడు ఆలోచించారా ఎప్పుడైనా? దేవుడు శ్రమ పంపిస్తే అది ఓర్పుకు గుర్తుగా మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ప్రభువును ప్రేమించినట్లయితే మన జీవితాల్లో వస్తున్న సంగతులు, విషయాలన్నీ కూడా మేలుకే మేలుకే అని ప్రభువును మనం స్తుతించే వారంగా ఉండాలి. మరొక విషయం, మరి దేవుడు ప్రేమించినట్లయితే కనుక మన విషయాలన్నీ ఆయనకు బాగా ఎరుకే అని రాస్తుంది. 8వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అక్కడ రాస్తుంది, ప్రభువును ప్రేమించిన వాళ్ళ విషయాలన్నీ దేవుడికి తెలుసు. ఎరుక అంటే ఎరుగును, ఆయనకు బాగా అన్నీ కూడా తెలుసు. ఒకవేళ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మన గురించి పూర్తిగా తెలియదు, లేకపోతే మన యొక్క స్నేహితులకి మన గురించి తెలియకపోవచ్చు, తల్లిదండ్రులకు కూడా తెలియకపోవచ్చు పిల్లల విషయాలు, కానీ దేవుడికైతే మాత్రం అన్నీ తెలుసు. చాలామంది ఇక్కడే పొరపాటు పడుతుంటారు. ఎవరికి నా బాధ ఎవరికి అర్థం చేసుకుంటారండి, ఎవరికి తెలుసండి, మా అమ్మ అర్థం చేసుకోదు, మా నాన్నకి చెప్పినా అర్థం కాదు, మా అక్కకి తెలియదు, వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, మరి ఎవరికి చెప్పినా కానీ నా బాధ అసలు వాళ్ళకి అర్థం కావట్లేదండి అంట. దేవుడికి తెలుసు. నువ్వే దేవుడిని, సజీవుడకు దేవుడిని మనం నమ్మావు, ఆయనకు మాత్రం అన్నీ తెలుసు. ఆర్థిక ఇబ్బందులు తెలుసు, అనారోగ్య పరిస్థితులు తెలుసు, విశ్వాసం తెలుసు, ఎంత ఓర్పుతో ఉన్నామో అది కూడా తెలుసు. అందుకే కదా ప్రకటన గ్రంథంలో ఆ సంఘంతో ఆయన చెప్తే ఏం చెప్పారంటే, ఆయన అంటున్నారు, నీకు సహనము ఓపిక చాలా ఎక్కువ, కానీ నీకున్న మొదటి ప్రేమ మాత్రం నువ్వు వదిలేసావని. అంటే వాళ్ళ విషయాలన్నీ నీకు తెలుసని కదా అర్థం. నువ్వు ఓపికగా ఉంటావు, సహనంతో ఉంటావు, కానీ నీకు మొదటిగా నా మీద ఎంతో ప్రేమ ఉండేది, కానీ ఆ ప్రేమను మాత్రం నువ్వు వదిలేసావు, మొదటి ప్రేమ. అంటే ఆయనకి ఎరుకే, ఆయన ఎరుగును. మనం ఆయనకి 100 సార్లు ఇట్లాగా, ప్రభువా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసా అని ప్రతిసారి ప్రశ్న వేయగల ఆయన హృదయ అంతరంగములను పరిశోధించువాడు, హృదయ అంతరింద్రియాలను ఎరిగినవాడు దేవుడు. దాని గురించి బలమైన విశ్వాసం ఆ విషయంలో మనం కలిగి ఉండాలి. అంతరింద్రియాలు ఎరిగినవాడు, ఆలోచన విధానాన్ని తెలిసినవాడు, సమస్తాన్ని ఎరిగినవాడు, మన దేవుడు హృదయపు రహస్యాలను ఎరిగినవాడు, ఈ హృదయంలో ఉన్నదాన్ని కనిపెట్టగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయనకు తెలుసు అన్నీ కూడా, తెలియదనుకుని దుఃఖపడకూడదు. ఆయన ఎరుగును అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను.
తెలియదు, దేవుడికి కూడా తెలియదు, ఎవరికి తెలియదు అని చెప్పి ఏవో దేవుడికి మరి ఏం చేయాలి ఈ విషయం నుంచి బయటకు రావాలంటే అని చెప్పి ఇంకొక పొరపాటు చేయడం, లేకపోతే చనిపోదాంలే ఇంకెందుకులే, ఈ ఉద్యోగం రాదు, లేకపోతే ఈ చదువులు చదవలేవు, లేకపోతే ఈ పరిస్థితుల్లో నుంచి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, గట్టెక్కించే వాళ్ళు లేరు, ఎవ్వరికి నా పరిస్థితి అర్థం కాదు, ఎవరు సహాయం చేయరు అనుకోకూడదండి. ప్రభువుని ప్రేమిస్తూ ఉంటే పరిస్థితులన్నీ దేవుడు అన్నింటినీ కూడా చక్కబెడతా ఉంటాడు. లాస్ట్గా చివరి మాటగా నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను అన్నాడు ఆయన. ఎంత అద్భుతమైన మాట అండి. 8వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ చివరి మాట నేను చదువుతున్నాను. ప్రభువుని ప్రేమిస్తే గనక 8వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో 17వ వచనాన్ని, సామెతల గ్రంథంలో ఉన్న ఆ శ్రేష్టమైన చివరి మాట నేను చదివి వినిపిస్తానండి. 8వ అధ్యాయంలో 17లో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి, మేలిమి బంగారు కంటే అపరంజి కంటే నా వల్ల కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల కలుగు వచ్చుబడి దొడ్డది. అక్కడ పైన 11లో ఒకటి నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తా ఉన్నాను. అదేంటంటే దేవుడు మరి అందరినీ ప్రేమించకుండా ఆయన ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే సృష్టికర్త అయిన దేవుడు సృష్టి అంతటినీ ప్రేమిస్తూ ఉంటాడు. మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఆయన వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఉన్నారనుకోండి ఉదాహరణకి, ఆ హెడ్ మాస్టర్ గారి తాలూకా కొడుకు అదే స్కూల్లో చదువుకుంటున్నాడు అనుకుందాం. ఆ కొడుకు చదువుతూ ఉంటే ఆ కొడుకు తండ్రికి ఎలాంటి అనుబంధం ఉంటుంది? స్కూల్లో ఉన్న వాళ్ళందరి బాధ్యత హెడ్ మాస్టర్ గారే కదండి. హెడ్ మాస్టర్ గారే చూసుకోవాలి ఏం జరిగినా సరే. స్కూల్లో ఎంతమంది 200 మంది ఉన్నా 1000 మంది ఉన్నా వాళ్ళందరి బాధ్యత మాస్టర్ గారు. ఆ మాస్టర్ గారి బాధ్యత మరి అందరి పిల్లల బాధ్యత ఆయన తీసుకుంటారు. వాళ్ళ కొడుకు కూడా అదే స్కూల్లో చదువుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి అనుబంధం ఉంటుంది? అలాంటి బంధం దేవుడికి మనకి మధ్యలో మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు 7 మాటలు నేను చెప్పాను. శ్రమలో నుంచి తప్పిస్తాడు ప్రభువును ప్రేమిస్తే ఆస్తికి కర్తలుగా చేస్తాడు, ప్రభువును ప్రేమిస్తే క్షమాపణ కలుగుతుంది, ప్రభువును ప్రేమిస్తే కాపాడే దేవుడు, ప్రభువును ప్రేమిస్తే అన్నీ మేలు కొరకే నడిపించగలడు ఆయన. ప్రభువును ప్రేమిస్తే మన విషయాలన్నీ ఆయనకు తెలుసు. ప్రభువును ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రత్యేకంగా ప్రేమిస్తాం. ఆ మాస్టర్ గారి కొడుకు తన కొడుకుని ఎంత ప్రత్యేకంగా చూసుకుంటాడు. వాళ్ళు భోజనం చేస్తారు అనుకోండి, కలిసి భోజనం చేస్తారు. ఈ అబ్బాయికి ఏమైనా కావాలంటే వెళ్ళి హెడ్ మాస్టర్ గారిని అడుగుతూ ఉంటాడు, డాడీ నాకు ఇది కావాలని చెప్పి. అలా ఈ పరలోకపు తండ్రిని తండ్రిగా చేసుకున్నట్లయితే అంతకంటే మించినటువంటి ఏ భూమి మీద ఏ కొరత కూడా నీకు ఉండదు. కాబట్టి ఆయన నిత్యుడకు తండ్రి అని రాస్తుంది. నీ దేవుడు, అందుకే దావీదు ఎప్పుడు ప్రార్థన చేసావంట, నీవే నా దేవుడుకు నా తండ్రివి అని ప్రార్థన చేస్తే అతన్ని దేవుడు జ్యేష్ఠ కుమారునిగా చేసుకున్నాడు. అంత ప్రేమించాడు దేవుడిని దావీదు. మనం కూడా మొదటి స్థానం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ప్రేమించి దేవుని దీవెనలు పొందుకున్న ఎవడైనా ప్రభువుని ప్రేమించకపోతే వాడు శపించబడును గాక, వాడు మరణము స్నేహించును అని వాక్యంలో రాస్తుంది. దేవుని మాటలకు భయపడి దేవుని ప్రేమించే వారంగా, మొదటి స్థానం ఆయనకే ఇచ్చే వారంగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.